అల్లు అర్జున్ ఏమన్నాడు అట్లా ఒప్పుకొని అన్నాడు కానీ అఫీషియల్ చేయను అల్లు అరవింద్ నాకు సంబంధం లేదని ఆల్రెడీ చెప్పేశాడు. మిగతా నలుగురు ఉన్నారు అన్నారు. బట్ అవ్వదు, ఎందుకంటే మన ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉన్న ఓన్లీ వన్ అండ్ కింగ్ పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ సినిమా టికెట్స్ ఆపేస్తే ఫ్యాన్స్ ఎవరు ఊరుకోము. మేము ఈసారి అవ్వదు కూడా, ఎందుకంటే పోయినసారి గవర్నమెంట్ లో మనం చూసాం అంతా వాళ్ళ పాలన వాళ్ళ రాజకీయం వల్ల భీమ్లా నాయక్ ని ఫేస్ చేసామంటే మేము చాలా ఫేస్ చేసాం. బెనిఫిట్ షోస్ లేవు, ఏమీ లేవు. ఈసారి అవ్వదు, ఎందుకంటే యాజ్ ఏ డిప్యూటీ సీఎం మన చేతిలో ఉంది, ఇండస్ట్రీ కూడా మన చేతిలోనే ఉంటది. యాజ్ యూజువల్ గా ఓపెన్ అవుతాయి. ఎగ్జిక్యూటివ్లు అయితే మరి మాకు నష్టం కలుగుతుంది, మేము థియేటర్ రెంట్ కట్టలేకపోతున్నాం అని అంటున్నారు. మరి అది అన్నారు, బట్ కాకపోతే ఎందుకంటే ఇప్పుడు అఫీషియల్ గా ఎవరైనా మీరు అనుకుంటారు మేమేది అనుకున్నా పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది ఆపేస్తున్నారు సినిమాలు అని అనుకుంటారు. బట్ కాకపోతే ఏది రెంట్లు ఇప్పుడే వస్తుందా బ్రో? ఇప్పుడే మన June 1 కే మాకు లాసెస్ వచ్చాయి, అన్ని చేయాలంటే అవ్వదు కదా. మీరు ఎన్ని అన్నా ఎన్ని చేసినా సినిమా ఆగదు బ్రో. ఈసారి కొడుతున్నాం, కలెక్షన్స్ ఏదైనా చేస్తున్నాం అంతే. బీట్ చేస్తుంటారా లేకపోతే బాహుబలి బీట్ చేస్తుంటారా? పుష్పాని బాహుబలిని ఎందుకు అంటే అదంటే వరల్డ్ పాన్ ఇండియా కదా బ్రో. ఇదంటే జస్ట్ ఇన్ కేస్ పాన్ ఇండియా అయినా మన తెలుగు స్టేట్స్ వరకు కొడుతున్నాం బ్రో, రికార్డ్ ని బద్దలు కొడుతున్నాం ఈసారి. మన తెలుగు స్టేట్స్ లో పుష్పాను బీట్ చేస్తుందంట. మన తెలుగు స్టేట్స్ నైజాం స్టేట్స్ లో వాడమ్మ ఈసారి ఎవడైనా రాని జాతిని దెంగబోతున్నాం. ఎందుకంత కాన్ఫిడెన్స్ ఏంటి? కాన్ఫిడెన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఫ్యాన్స్ బ్రో. మనం ఒక ఫ్యాన్ గా ఏంటి, అతను ఎంతో మందికి మంచి చేస్తున్నాడు, ఎంతో మేలు చేస్తున్నాడు. అలాంటి వాళ్ళు కాకపోతే పుష్పాదే ఉంది బ్రో. ఆఫ్టర్ ఆల్ నిన్న మొన్న వచ్చిన బచ్చా, నిన్న వాళ్ళని చూసుకుని వచ్చిన బచ్చా కాడు బ్రో వాడు. అవ్వదు, ఎందుకంటే అంటే అనకూడదు, బట్ కాకపోతే అలా ఉంటది, ఎందుకంటే ఎన్నో వేరియేషన్ చేశాడు. పర్సనల్ క్వశ్చన్, ఎందుకని అల్లు అర్జున్ అంటే మీకు అంత కోపం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా? ఎందుకంటే చూసాం కదా బ్రో రీసెంట్లీగా, వాళ్ళు మనందరం ఒకే ఫ్యామిలీ అనుకుంటా. బట్ కాకపోతే ఇతను వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే అది అవ్వదు కదా బ్రో. అందుకని మేము అంటే కోపమేం కాదు, బట్ కాదే మనోడికి మనం సపోర్ట్ చేసుకోవాలి. కానీ అవతలకి వెళ్ళి సపోర్ట్ చేస్తే, ఇప్పుడు మన ఇద్దరం ఒక ఫ్యామిలీ బ్రో. నా ఫ్యామిలీ నేను అవతలకి వెళ్ళి చేస్తే ఎలా అంటాం అటో, అందుకోసం అలా కొంచెం. మొత్తానికి మీకు నచ్చలేదు అల్లు అర్జున్ గారు వెళ్ళి ఆ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడం నచ్చలేదు. ఎవరి వల్ల పైకి వచ్చాము ఏంటి అనేది కొంచెం. అంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే వచ్చాడంట అల్లు అర్జున్. పవన్ కళ్యాణ్ వాళ్ళు వచ్చామన్నారు, చిరంజీవి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఉంది, బట్ కాకపోతే అసలు తనంతటికి తను రావడం అంటే అది వేస్ట్. సో అయితే ఓకే, మొత్తానికి అయితే ఒకవేళ థియేటర్లు ఆగిపోతే హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంది, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పరిస్థితి ఏంది, ఆయన పరిస్థితి ఏంది? ఆగో బ్రో, మీకు ఆ క్వశ్చన్ డౌట్ వద్దు, ఎందుకంటే మన చేతిలో ఉంది బ్రో అంతా. ఆగు అని మీకు ఆ క్వశ్చన్ మార్క్ వద్దు. అసలు అయినా అఫీషియల్ గా రాలా, జస్ట్ అన్నారు, బట్ అఫీషియల్ గా చేస్తా అని మాత్రం అనలేదు. మనకి అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. ఈసారి బ్రో ఆ క్వశ్చన్ ఏంటి బ్రో, అసలుకి మనం బెనిఫిట్ షోకి వెళ్దాం ఈసారి దెంగబోతున్నాం బ్రో జాతిని. మన తెలుగు స్టేట్స్ లో రికార్డ్ ని బద్దలు కొడతాం, ఎందుకంటే పోయినసారి భీమ్లా నాయక్ కి మనకి ఏ షోస్ లేవు జగన్ గాడి వల్ల. ఈసారి అన్ని ఉంటాయి, అన్ని రికార్డ్స్ బద్దలు కొడుతున్నాం. థ్యాంక్ యూ.